అనిత ఏంటండి? ఏం రొట్టె చేస్తున్నావు? బియ్యం పిండి రొట్టె. అదేంది జొన్న రొట్టెలు ఉంటాయి కదా, బియ్యం పిండి జొన్న రొట్టెలు ఉంటాయి. బియ్యం పిండి మొన్న పట్టించిన మురుకులకు అనేసి, అయితే బజ్జీలు చేసిన కదా, బియ్యం పిండితో బజ్జీలు చేసిన, అండ్ రొట్టె కూడా చేస్తున్నా. పిండి మిగిలింది రొట్టెలు చేస్తున్నావా? ఓకే ఓకే ఓకే, చెయ్యి. ఓకే, చూడండి సూపర్ ఉంటాయి. ఇక ఆల్రెడీ ఒకటి చేసిన. ఓహో, మెత్తగా ఉంటాయండి. దీంట్లోకి టమాటోకి వేసిన. టమాటా పచ్చడి చూపించు మరి. టమాటోకి వేసిన, కరేపాకు, కొత్తిమీర, పుదీనా, నువ్వులు వేసి మంచిగా వేసిన నేనైతే. టమాటా పచ్చడి. టమాటా పచ్చడి. ఓకే 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 ఓకే. రొట్టె మంచిగా పిసకాలండి, పిసికితేనే మంచిగా రొట్టె అనేది వస్తుంది, లేకపోతే రాదు. అవునా? ఇచ్చుకోపోతుంది. ముందు నానబెట్టాలి. పట్టించినప్పుడు కొంచెం మినపప్పు వేసి పట్టియాలి. ఓకే ఓకే, మంచిగా జిగి మంచిగా వస్తుంది, లేకపోతే మధ్యలో మినపప్పు వేస్తే రొట్టె సాగుతుంది అన్నమాట. బాగుంటది. ఓకే ఓకే, యాక్చువల్ గా నేను చేయండి, ఎట్లా చేస్తావు ఒకసారి. అవి రొట్టె మాడిపోతుంది. వాటర్ వేయలేవు దాని మీద? వేసి మంచిగా కాలాలి, లేకపోతే దీనికి వాటర్ అప్లై చేయాలి మొత్తం. నువ్వు పల్లెటూరులో పుట్టినావు కాబట్టి అన్నీ వచ్చు అనమాట నీకు. నీకు సిటీలో పుట్టిన నుంచి ఏం రాకపోతే అంటూ ఏది లేదండి. రాదు అంటే ఏది లేదు, అన్నీ వచ్చా? అన్నీ వచ్చు. అబ్బా అబ్బా, గ్రేట్ అంత నువ్వు. బాగుంటది రొట్టె. పల్లెటూరు పిల్లవు కదా. ఓ సూపర్ అనిత, రొట్టె బాగా కాలింది. ఇంకో ఆల్రెడీ ఒకటి చేసిన. ఓకే ఓకే ఓకే, ఒకటి తింటే చాలు, కడుపు నిండిపోతుంది. చేపల కూర మాత్రం రొట్టెలకు చాలా బాగుంటదండి. రొట్టెలకి చేపల కూర చాలా బాగుంటది. మరి ముందు చెప్తే చేపలు తెచ్చేవాని కదా. ఇంకోసారి తెద్దాం. చూడండి మా రొట్టె చేయండి ఒకసారి, ఎట్లా చేస్తాం. కష్టమే ఎంతో, చేతితో కొట్టాలంటే. ఏం కాదు, ఏం కాదా? రానిదంటే ఏది ఉండదండి, మనం ట్రై చేస్తేనే కదా అది వచ్చింది, రానిది తెలుస్తుంది. చూసుకొని చేయాలి, జర మెత్త ఇది ఓపెన్ అయిపోతుంది. ఓకే ఓకే, మరి ఏం చెప్తాం మీ సబ్స్క్రైబర్స్? చెప్పు ఒకసారి ఇక్కడ. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా ఇంట్లో ఈరోజు టిఫిన్ వచ్చేసి బియ్యం పిండి రొట్టె వేస్తున్నానండి, అండ్ దానికి టమాటా